చాలా మంచి పేరు వచ్చిందని చెప్పారు. సో మొదలే 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 ఎదలోని అల్లరే, కదిలే 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 నీ వైపుకి అడుగులే, కొత్తగా ఉందే హాయిగా ఉందే, ఒళ్ళు మొత్తం స్ప్రింగ్ లాగా స్వింగ్ అవుతుంది, లవ్ ఎవరెస్టే ఎక్కినట్టుందే, హార్ట్ కైటే నింగి హైటే దాటినట్టుందే, సెల్ ఫోన్లు సెల్ఫీలై నీలా మారనే, మిర్రర్లై ఎర్లర్లై నిన్నే చూపేనే, భానుమతి భానుమతి భానుమతి, లేకుండా బ్యూటిఫుల్ థాట్స్ రాకుండా నీ లైఫ్ ట్రై అవ్వాలని ప్రార్థిస్తానే, ఓ ముద్దు ముచ్చట లేకుండా ఏ ప్రేమ లేఖలు రాకుండా నీ టీనేజ్ ఫ్రై అవ్వాలని ప్రార్థిస్తానే, ఒక మార్కు తక్కువయ్యి నువ్వు రాసే ప్రతి ఎగ్జామ్ ఫెయిల్ అయిపోవాలంటూ ప్రార్థిస్తానే, అరగ్రాము ఎక్కువయ్యి అందాల పోటీలో నువ్వు ఓడిపోవాలంటూ ప్రార్థిస్తానే, పూజలన్నీ చేస్తున్నా నోములన్నీ నోస్తున్నా మంచన్నది జరగద్దంటూ ప్రార్థిస్తానే ప్రార్థిస్తానే, రోజు ప్రార్థిస్తానే. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ వసంత్ గారు ఫర్ ద వండర్ఫుల్ సాంగ్. వైశాఖం టైటిల్ సాంగ్ పాడాము నేను అనురాగ్ కలిసి. సో ఫస్ట్ కొంచెం మీకోసం పాడి వినిపిస్తాము. Okay, అంటే before singing the song, I would like to thank Jaya Garu and Vasant Garu for choosing us to sing this song. And first నేను composition వినంగానే I was really excited because it's a beautiful melody in recent times that we got to sing. Usually singers కి melodies అనేవి చాలా satisfaction ఇస్తాయి. So we are really happy that we got to sing such a beautiful song, and ఈ song మీ అందరి కోసం. కువు కువు మను కువ కువలకు మెలకువల లోకం, మృదు మధువుల మధురిమలను పలికించే శ్లోకం, తొలి మంచును తొలిచే తొలకరి రవిరేఖం, చలి కొంచెలు కొలిచే వెలుగుల సిరివాకం, వైశాఖం వైశాఖం ఇది ప్రేమ ప్రేమ వైశాఖం వైశాఖం ఇది ప్రేమ ప్రేమ వైశాఖం. థ్యాంక్ యూ సో మచ్. హోప్ యు ఆల్ ఎంజాయ్ ది సాంగ్స్ ఆఫ్ వైశాఖం. చాలా హ్యాపీగా ఉన్నా. అంటే నాకు తెలుసు ఈ ఆడియో కొంచెం నేను కాన్ఫిడెంట్గానే ఉన్నా ముందు నుంచి హిట్ అవుతుందని. హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. ముందు నేను రాజు గారికి జయ మేడంకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి సినిమాలో నన్ను ఒక పార్ట్ చేసుకున్నారు, నాకు మంచి జోనర్ ఉన్న ఒక మూవీని ఇచ్చారు. సో సాంగ్స్ కూడా మేడం టేస్ట్ ప్రకారం చాలా బాగా చేయించుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సినిమా 21st రిలీజ్ అవుతుంది, డెఫినెట్గా పెద్ద హిట్ కొడతామన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో అలాగే నాతో వర్క్ చేసిన అంటే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ అంటే పాటలు ఎంతవరకు జనంలోకి వెళ్ళాయి అనేది మనకు తెలిసిపోతుంది. సో నాతో పాటు వర్క్ చేసిన సింగర్స్కి, తర్వాత నాకు వర్క్ చేసిన మ్యూజిషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా ఈ సందర్భంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. జయ మేడంతో చాలా ఈజీగా అయిపోయిందండి ఈ మూవీ. అసలు ఎక్కడా టెన్షన్ లేదు. ఆవిడ కథ చెప్పేసి మ్యూజిక్ అనేది ఇంకా మీ పని. ఈ కథను మీరు ఎంతవరకు అడాప్ట్ చేసుకొని ఎంత బాగా మీ లోపలికి తీసుకొని దాని ద్వారా మీరు ఎంత మంచి మ్యూజిక్ ఇస్తారో అది మీ ఇష్టం. నాకు అల్టిమేట్ మ్యూజిక్ కావాలి అంతే అని ఎప్పుడు ఏ పాటకి ఒక రిఫరెన్స్ కూడా ఇవ్వలేదు. యాక్చువల్లీ నాకు ఆ పాటలాగా కావాలి, ఈ పాటలాగా కావాలి, ఇది ఎప్పుడు చెప్పలేదు. నా కథకి ఇలాంటి పాటలు కావాలని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు తప్పితే ఎప్పుడు ఇంకో పాటను కంపేర్ చేసి అలా కావాలి ఇలా కావాలని ఎప్పుడు అడగలేదు. అది నాకు బాగా నచ్చింది.
congratulations to DJ Vasant Garu. His music has been amazing. It's the backbone of our film, and he's done an amazing job. Naku Bhanumati chala nachindi, special ga. But thank you. I need to thank Jaya ma'am and Biraju Garu once again. Actually, I don't think it'll be ever enough for giving us this platform. Inta manchi platform, ita pedda production house. Giving it to newcomers is a very big thing. So thank you so much for having faith in me and for treating me like a daughter and presenting us the way that you have in the film. Very excited for the film. Ee film 21st July ki release avutundi. So please go to the theaters and compulsory ga movie chudandi. Haite ninge haite akinattunde cell phone lo selfie le nila marne mirror le error le ninne chupenne భానుమతి 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 నిన్ను చూసి పోనాదే ఉందుమతి భానుమతి భానుమతి భానుమతి. ఇంకా 2 days, మ్యాక్సిమం రేపు ఒక్కరోజే, ఒక 1 dayనే, ఫ్యూ అవర్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా వైశాఖం రాజుగారు జయ గారు ఏదైతే అనుకున్నారో అనుకున్న దానికి రీచ్ అయ్యారండి. ఈవెన్ థియేటర్స్ పరంగా కానీ, రిలీజ్ పరంగా కానీ, పబ్లిసిటీ పరంగా కానీ, సినిమా మేకింగ్ పరంగా కానీ, మొత్తం ఓవరాల్గా గట్టి నమ్మకం వచ్చిన తర్వాత ఆ మొత్తం ఫైనల్ వర్షన్ కనుక చూసిన తర్వాత రాజుగారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే అది టోటల్గా అసలు ఆయన మామూలుగానే సూపర్ కలరు, ఇంకా దానికి ఒక 10 రెట్లు ఎక్స్ట్రా కలర్ వచ్చేసింది ఆయనకి. చాలా అంత బాగా వచ్చిందండి ఫైనల్గా. ఈవెన్ మొత్తం స్క్రాబుల్ అంటే థియేటర్కి పంపించడానికి సర్వర్స్లో ఎక్స్పోర్ట్ పెడుతున్నప్పుడు కూడా చూసిన వాళ్ళు కూడా మొత్తం అసలు అంటే స్టన్ అయిపోయి, అంటే సర్టన్ టైం తర్వాత ఇంకా ఒక స్టేబుల్ అంటే ఇక పర్సన్కి ఇక స్టాటిక్, ఇక వాళ్ళకి ఇంకా మూమెంటం ఉండదేమో అన్నంత పొజిషన్లో ఉన్నారు వాళ్ళు చూసిన వాళ్ళు. ఇట్స్ రియల్లీ గ్రేట్ అండి. ఇక థియేటర్స్లోకి ఇంకా ఫ్యూ అవర్స్లో రాబోతుంది వైశాఖం. సో వెళ్ళిపోయిన స్ప్రింగ్ సీజన్ని మళ్ళీ మేము బ్యాక్ తీసుకొస్తున్నాం. సో మీరు మళ్ళీ ఫీల్ అవ్వచ్చు వైశాఖాన్ని. ఈ అధిక వర్షాలు ఇవన్నీ పడుతున్నా కూడా నిమ్మకాయ కాయగా ఉన్నప్పుడు పండుగ మారేటప్పుడు మధ్యలో ఉండే ఆ రొమాంటిక్ సిచ్యువేషన్ ఎలా అయితే ఉంటుందో ఆ కలరు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా నిమ్మపండు కలర్ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వెళ్ళిపోయిన వైశాఖాన్ని మీ ముందరకు తీసుకొస్తానికి రెడీ అవుతున్నాం. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ డెఫినెట్గా మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా వాటికి డెఫినెట్గా అంటే చిన్న సినిమాలు లేకపోతే కొత్త వాళ్ళు చేస్తున్నారు అనే ఫీలింగ్ ఎక్కడ ఒక్క ఫ్రేమ్లో కూడా కనపడదండి మీకు. అండ్ అదే రేంజ్లో పర్ఫార్మెన్స్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ, మా యొక్క డీజే వసంత్ డిస్క్ జాకీ అంటాం బేసిక్గా, ఇప్పుడు జనాల జాకీ అవుతాడనమాట. టోటల్ సాంగ్స్ అన్నీ అంత బాగా వచ్చినాయి. అంటే చాలా గ్యాప్ తీసుకుంటూ బాగా తయారు చేసి సినిమాలు ఇస్తున్నారు. లవ్లీ కూడా చాలా మంచిగా తీశారు, అది చాలా అద్భుతంగా వచ్చింది. దానికంటే బాగా అంటే దాని యొక్క ఎక్స్పీరియన్స్ ఇంకా బాగా చేశారు లవ్లీ. తర్వాత వైశాఖం చేశారండి, చాలా బాగా వచ్చింది. సినిమాలు నేను ఆర్టిస్ట్ చేయడం చాలా హ్యాపీ అనమాట, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాగార్జున గారికి ఎంత కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియట్లేదు. I don't have words because he is always with me, with us, with our thing. మేము ఏది తలపెట్టినా ఏం చేసినా he's always so positive and he's always encouraging. He's always with us. మేబీ హైదరాబాద్లో మా ఫ్యామిలీ లేదు, బట్ నాగార్జున గారు ఈజ్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 21st ఈ సినిమా రిలీజ్ అని అందరికీ చెప్పాలంటే మా కింగ్ నాగార్జున గారు వచ్చి పబ్లిక్కి చెప్పాలని నేను అడిగితే ఆయన వెంటనే ఎంతో బిజీ, రాజుగారి గారి షూటింగ్లో ఉండి కూడా మీటింగ్స్లో చాలా బిజీగా ఉన్నా కూడా నేను ఫోన్లో అడిగితే కూడా ఆయన ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అని అడిగి వచ్చారు. నిజంగా ఇది మేము ఎప్పటికీ మర్చిపోలేము.
నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, నాగార్జున గారి దగ్గర నుంచి, చైతన్య గారి దగ్గర నుంచి, అఖిల్, మొత్తం ఎంటైర్ అక్కినేని ఫ్యామిలీ అంతా కూడా నాకు ఎప్పటి నుంచో ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. ఇంకా ఈ సినిమాకు కూడా చాలా సపోర్ట్ చేశారు అన్ని విధాలుగా. ఆయనకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ మాకు విశేష చెప్పాల్సింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 31 years అవుతుంది. నాకు బిఆర్ రాజు గారి ఫేసు, జయ గారి ఫేసు అప్పటి నుంచి గుర్తు. అండ్ అప్పటి నుంచి నేను వచ్చినప్పటి నుంచి కలుస్తూ ఉండేవారు, అలాగే క్లోజ్ అయ్యారు, ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ ఎప్పుడు అవసరమైనప్పుడు అడ్వైజ్ ఇస్తాం, పబ్లిసిటీ గురించి అడ్వైజ్ ఇస్తాం, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు బిగినింగ్ నుంచి. అండ్ దానికి ముందు నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఇద్దరికి. అండ్ జయ గారు ఎప్పుడు సినిమాలు తీసినా, కొత్త వాళ్ళతో సినిమాలు తీసినా ఎప్పుడు అవి హిట్ అవుతానే ఉన్నాయి. ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా చూస్తూ ఉన్నాను, బాగా ఆడుతున్నాయి. అండ్ ఇది కూడా అలాగే ఆడాలి. అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. వన్ ఆఫ్ ద ఫ్యూ లేడీ డైరెక్టర్స్ మనకున్న వాళ్ళల్లో ఆమె. అండ్ బిఆర్ రాజు గారి పాపులారిటీ ఇక్కడ కనపడతానే ఉంది. మేము ప్రెస్ మీట్లు పెట్టినా, ఆడియో ఫంక్షన్లు పెట్టినా ఇంతమంది రారు. ఆయన పాపులారిటీ ఇక్కడ కనపడతానే ఉంది. సో ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా కూడా చాలా బాగా ఆడాలి. అండ్ అలాగే కొత్త హీరోయిన్స్ అవంతిక అండ్ హరీష్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా మీకు మంచి కెరియర్, మంచి భవిష్యత్తు ఇవ్వాలి. అండ్ ఆల్సో ద మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీబడి, రెస్ట్ ఆఫ్ ద టీమ్. ఈ సినిమా July 21st రిలీజ్ అవుతుంది. అండ్ మీరు ట్రెండ్ చూస్తుంటే కొత్త రకమైన సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఒక మిడిల్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు ఇవన్నీ బాగా ఆదరిస్తున్నారు. కొత్త స్టోరీస్తో, కొత్త థాట్స్తో వచ్చే డైరెక్టర్ని. ఇది కూడా అటువంటిదే. అదే జయ గారిని అడుగుతున్నాను ఇప్పుడే. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇది కూడా అలాగే ఆడాలి, ఆడుతున్న సినిమాల్లాగా. అండ్ థ్యాంక్ యూ.